హా, రాళ్ళు రప్పలకు రైతు బంధు 22,000 కోట్లట. 5 సంవత్సరాల్లో గత బీఆర్ఎస్ సర్కార్ నిర్వాకం. అంటే ఒక 22,000 కోట్ల రూపాయలు కొండలకి గుట్టలకి రాళ్ళు రప్పలకి ఇచ్చిరు. ఈ రాళ్ళు రప్పలకి 22,000 కోట్లు అయితే ఎన్ఆర్ఐలకి, సినిమా స్టార్లకి, రాజకీయ నాయకులకి, 10 ఎకరాలు ఆ పైన, 15 ఎకరాలు ఆ పైన ఉన్న పెద్ద పెద్ద భూస్వాములకి, మల్లారెడ్డి లాంటి దొంగలకి, ఇట్లాంటి వాళ్ళకి కట్టబెట్టిన సొమ్ము ఎంత? సోమేష్ కుమార్ గారు వాడు 25 ఎకరాలు కొని వాడు రైతు బంధు తీసుకున్నాడు. ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది? కొన్ని వేల మంది ఉన్నారు. మరి వాళ్ళది కూడా యాడ్ చేస్తే ఎన్ని వేల కోట్లకు పోద్ది ఇది? అంటే దగ్గర దగ్గర 22,000 కోట్లు అంటే ఎన్ని స్కూళ్ళు కట్టొచ్చు, ఎన్ని హాస్పిటళ్ళు కట్టొచ్చు? ఒక్కసారి ఊహించండి. అంటే ఇన్ని వేల కోట్లు వాడు ఏమంటాడు? 1%, 2% ఉన్నారు, వాళ్ళ కోసం మనం సపరేట్గా చేయాల్సింది ఏముందని అందరికీ ఇచ్చేసినామంటాడు. నీకు అది మొత్తం లెక్క కడితే ఇన్ని వేల కోట్లు అయింది. ఇన్ని వేల కోట్లతో ఎన్ని స్కూళ్ళు కట్టొచ్చు? ఇన్ని వేల కోట్లతో ఎన్ని హాస్పిటల్స్ కట్టొచ్చు లాస్ట్ 9.5 ఇయర్స్గా? 5 సంవత్సరాల్లో గత బీఆర్ఎస్ సర్కార్ నిర్వాకం. పడావుబడ్డ భూములు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఇచ్చిండ్రు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలను గుర్తించిన ప్రభుత్వం పంటల సాగు, రైతు బంధు లెక్కలతో బయటపడ్డ భాగోతం. ఇకపై సాగు భూములకే ఇవ్వాలని సర్కారు నిర్ణయం. రైతు భరోసాను పగడ్బందీగా అమలు చేసేందుకు కసరత్తు. ఇప్పుడు వీళ్ళు కూడా అధికారంలోకి రాగానే పాత పద్ధతిలో ఈసారికి ఇస్తాం అని అన్నారు. సరే, అమౌంట్ పాత పద్ధతిలో ఇచ్చిరు, బాగానే ఉంది. మరి రాళ్ళకి గుట్టలకు కూడా మళ్ళీ ఈసారి కూడా ఇస్తామని మీరు ఎందుకన్నారు? ఎట్లాగో డిలేనే అయింది కదా. మరి అదే ఒక 15 రోజుల్లో ఒక జస్ట్ సిస్టంలో మీరు సాఫ్ట్వేర్లో ఒక అసలు ఎన్ని ఎకరాల వాళ్ళకి ఇద్దాం అనుకున్నది కొడితే మొత్తం వచ్చేసి డీటెయిల్స్. ఎందుకంటే 20, 25, 30, 40 ఎకరాలు ఉన్న వాళ్ళకి, 50, 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎందుకు రైతు బంధు? దేనికి? వాళ్ళకి కట్ చేయొచ్చు కదా. మీరు ఈసారి ఎందుకు కట్ చేయలేదు గవర్నమెంట్? ఎందుకంటే మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి ఎందుకని అనుకున్నారా? గత వానాకాలం సీజన్ నాటికి మొత్తం రైతు బంధు పంపిణీ 72,816 కోట్లట. ఏది లాస్ట్ 9 ఇయర్స్గా. సాగైన భూములకు ఇచ్చింది 50,210 కోట్లు. సాగులో లేని భూములకు ఇచ్చింది 22,660 కోట్లు. ఇంకా ఇందులో మళ్ళీ సినిమా స్టార్లు వాళ్ళు వీళ్ళు ఈ బడా వాళ్ళకి ఇచ్చినది 20, 30 ఎకరాలు, 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చిన లెక్క ఇంకా మళ్ళీ సపరేట్ అది. మళ్ళీ అదేన్ని వేల కోట్లు. బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు పంపిణీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు ప్రభుత్వం గుర్తించింది. సాగులో లేని వేలాది ఎకరాలకు రైతు బంధు ఇచ్చినట్టుగా తేలింది. పడావు పడ్డ భూములు, రాళ్లు రప్పలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా రైతు బంధు కింద పెట్టుబడి సాయం అందించారు. ఇలా సాగులో లేని భూములకు గత 5 సంవత్సరాల్లో ఏకంగా 22,606 కోట్లు అందినట్టు ప్రభుత్వ పరిశీలనలో తేలింది. రైతు బంధు పథకం 2018 వానాకాలం సీజన్ నుంచి ప్రారంభమైంది. సరే, దొరకట్లేదు మనకి. సో ఇట్లా ఈ రైతు బంధు ఎవరికి రావాలి? అర్హులైన వాళ్ళకి రావాలి. ఇప్పుడు ప్రతి దాంట్లో రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు ఇవన్నీ చూసే గవర్నమెంట్స్ మరి ఇట్లాంటి వాటి విషయాలు ఎందుకు చూడలేదంటే మొత్తం ఈ భూములున్న వాళ్ళంతా ఎవరు? భూములున్న వాళ్ళంతా కొన్ని వర్గాలకు చెందిన ప్రజల చేతుల్లో మాత్రమే మెజారిటీ భూమి ఉంటుంది. ఇది కూడా గవర్నమెంట్స్ వాళ్ళ ఈ ఆధిపత్య వర్గాల యొక్క కుట్రనే. ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు వీళ్ళకి ఎన్ని ఎకరాలు ఉంటుంది? భూమి లేని నిరుపేదలు ఉంటారు. 1, 2 ఎకరాలు ఉంటే మహా గొప్ప అట్లాంటి పేద రైతులే ఉంటారు. వాళ్ళకు పోయేది ఎంత? ఈ లెక్కలు తీయండి. వాళ్ళకు పోయేది ఎంత? భూమి ఉన్న ఈ ఆధిపత్య వర్గాలకు పోయే భూమి రైతు బంధు ఎంత? లెక్కలు తీయండి. ఒకసారి ఆ లెక్కలు తీస్తే ఇంకా భయంకరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. ఇది ఒక కేస్ స్టడీ. అసలు అవసరమైతే రైతు బంధు అనేది ఒక పిహెచ్డి చేయొచ్చు ఈ రైతు బంధు మీద. అంటే ప్రభుత్వం యొక్క సొమ్ము, పేద ప్రజలు రకరకాల ట్యాక్స్ల ద్వారా కట్టే సొమ్ము ఎక్కడికి వెళ్తున్నది? ఎవరికి మనం ఇస్తున్నాం? మళ్ళీ కట్ చేస్తే ఇప్పుడు 22,000 కోట్లు కట్ చేసి దుర్మార్గుడు కౌలు రైతులకి ఇవ్వచ్చు కదా. కౌలు రైతులు పాపం వాళ్ళకి భూమి లేక కూలీ పనికి పోయి
మరి భూమి లేని వాళ్ళ సంగతి ఏంది? నేను ఎలక్షన్లలో ఓడించింది రూరల్లో చాలా భయంకరంగా నీ మీద వ్యతిరేకత వచ్చింది ఇట్లాంటి దుర్మార్గాల వల్లనే కాదు.